కల్వరీ గ్రేస్ ఫెలోషిప్ హైదరాబాద్ ఛానల్ తరపున, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ వెస్ట్ గోదావరి ఛానల్ తరపున మీ అందరికీ కూడా శుభాది వందనాలు. దైవజనుడైన మన అందరి ఆత్మీయ తండ్రి అయిన బర్నబాస్ గారు నేటికి 60 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని మరొక నూతన సంవత్సరంలో అడుగుపెడుచున్న సందర్భంగా దైవజను గురించి అనేక విషయాలు, దైవజను జీవిత విశేషాలు, ఆత్మీయ అనుభవాలు దైవజనుడైన బర్నబాస్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. మీ గురించి మాకును, అదేవిధంగా ఈ సంఘంలో ఉన్న సంఘ సభ్యులకిను, అదేవిధంగా ఇక్కడ ఎస్ఓడి శిష్యత్వ పాఠశాలలో ఉన్న వారికి తెలుసు. ఇంకా అనేక మందికి తెలియచేయాలని ఈ మా చిన్ని ప్రయత్నము. మీ గురించిను, అదేవిధంగా మీరు ఎక్కడ పుట్టారన్నది, మీ తల్లిదండ్రుల గురించి మాకు తెలియచేస్తారా? మరి మొట్టమొదటిగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కారణం ఏంటంటే 60 సంవత్సరాలు కంప్లీట్ కావటం అనేది దేవుడిచ్చిన ఒక అనుగ్రహం అని నేను దేవుణ్ణి మొట్టమొదటిగా స్తుతిస్తున్నాను. మా జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలం సోమేశ్వర గ్రామం. మా తల్లిదండ్రులు ఇంటి పేరేమో శాఖ సుబ్బారావు గారని, తర్వాత తల్లి బాపిరాజు గారు ఆమె అసలు పేరైతే, తర్వాత పద్మావల్లి అని ప్రభువుని నమ్మిన తర్వాత ఆ పేరు మార్పు జరిగింది. ముఖ్యంగా మా తల్లిగారి ద్వారానే నేను రక్షణ పొందటం, ఈ ప్రభుని తెలుసుకోవటం జరిగింది. ప్రభుని తెలుసుకోకపోయినా ఉన్నట్టయితే ఈ దినాన్ని నేను బ్రతికి ఈ 60వ సంవత్సరంలో వచ్చి ఉండేవాడిని అని నేను అనుకోవట్లేదు. కాబట్టి నా జన్మస్థలం అది. తల్లిదండ్రులు వారి పేర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా 4 బ్రదర్స్ మేము. మా అమ్మగారికి సంతానం 4 మగ సంతానం, 3 స్త్రీ సంతానం. ఇలాగ 7 జీవించున్నాం. 2 మాత్రం వారు చిన్నప్పుడే బాల్యంలోనే మరణించినట్టుగా తర్వాత మాకు తెలిసింది. మాది హైందవ కుటుంబం, వ్యవసాయ ప్రధానమైన కుటుంబం. దానిలోంచి నేను అబ్బాయిలో జ్యేష్ఠ కుమారునిగా జన్మించడం జరిగింది. పాస్టర్ గారు, మీరు బాల్యంలోనే యేసుప్రభుని తెలుసుకున్నారా, యవ్వన కాలంలో యేసుప్రభుని తెలుసుకున్నారా? మంచి ప్రశ్న. కారణం ఏంటంటే మాది పుట్టుక నుంచి కూడా క్రైస్తవ కుటుంబం, అనగా యేసుప్రభుని ఎరిగిన కుటుంబం కాదు. మాది కూడా అందరి వలె హైందవ కుటుంబం కనుక నేను మా తండ్రి గారు చెప్పిన విధంగా హైందవ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు, భజనలు, తదితరమైనటువంటి పద్ధతిలో గుడి చుట్టూ ప్రదక్షిణలు ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని. నాకు యవ్వన కాలం వచ్చే వరకు, అంటే 15వ సంవత్సరం వచ్చే వరకు. ఆ తర్వాత నా జీవితంలో అనుకోని ఒక అద్భుతకరమైన సంఘటన జరిగింది. ఆశ్చర్యం అది. మరి నేను ఈ వయసుకు రావటానికి, అంటే 15వ ఏట వచ్చేసరికే మా అమ్మగారు ప్రార్థన చేసుకోవటం, యేసు ప్రభుని తెలుసుకోవటం అనేది నేను గ్రహించాను. కానీ నేను మాత్రం, మాది హైందవ కుటుంబం కనుక మా తండ్రి గారు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది తెలుసుకోలేదు. అందుకని హైందవ పద్ధతిలోనే నేను ఉండేవాడిని. 15వ ఏటలో వచ్చేసరికి 10th క్లాస్ పరీక్ష రాయటం, ఎన్నో కళలు ఉంటాయి కదా, మరి కాలేజీకి వెళ్ళాలనే ఉద్దేశం. అయితే పేపర్లో నెంబర్ లేదు, అంటే ఒక మాట చెప్పాలంటే పాస్ అవ్వలేదు. ఒక సబ్జెక్ట్ ఆగిపోయిందన్నమాట. అలాంటి సమయంలో
నాకేమనిపించిందంటే మా అమ్మగారు నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నాడు కదా, యేసు ప్రభువారు, ఆయన నమ్ముకుంటే బాగుంటుంది అని అనిపించింది మనసులో. అనిపించిన తర్వాత అప్పటికే మా అమ్మగారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆవిడంతటా ఆవిడ ప్రార్థనలు చేసి పంపించేవారు. ఎప్పుడైతే అలా మనసులో కలిగిందో వచ్చి రాని మాటలు చెప్తూ మరి ప్రభువారిని ప్రార్థించడం జరిగింది. ఆశ్చర్యకరంగా నా మార్కు లిస్ట్ వచ్చేసరికి నా స్నేహితుడు పరిగెట్టుకుంటూ వచ్చి నీది 10th క్లాస్ పాస్ అయిందని చెప్పడం జరిగింది. ఇలాంటి ఆశ్చర్యకార్యం జరగటం ద్వారా నేను మొట్టమొదట ప్రభులో ఆ సూచక క్రియ ద్వారా, అంటే కనానులో సూచక్రియ జరగటం ద్వారా కదా విశ్వాసంలోకి వచ్చారు. అలాగే నా జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యం జరగడం ద్వారా ప్రభు మీద తొలిగా విశ్వాసం ప్రారంభమైంది. పాస్టర్ గారు, మీరు ప్రభువుని తెలుసుకొనక ముందు మీ జీవితం ఎలాగుండేది, తెలుసుకున్న తర్వాత జీవితం ఎలా ఉండింది? ప్రభుని తెలియకముందు లోకరీతిగా లోక స్నేహాలు, లోక సంబంధమైనటువంటి అందరిలాగే నేను ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే మొట్టమొదట నా సాక్ష్యం, నా విశ్వాసం గురించి మాట్లాడాలంటే ముందు అసలు మా ఇంటిలో విశ్వాసం ఎలా ప్రారంభమైంది ఒక హైందవ కుటుంబంలోంచి అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మా ఇంటిలో యేసు ప్రభువారుని తెలుసుకోవటం అనేది ఎలా జరిగింది అనేది నాకు పుట్టకముందే నాకు ప్రభువు తెలీదు, పుట్టిన తర్వాత కూడా చాలా సంవత్సరాలకు తెలియదు. కానీ తర్వాత కాలంలో మా అమ్మగారు ప్రార్థన చేసుకోవటం, విశ్వసించటం ఇవన్నీ ఎలాగూ జరిగినవి అని తెలుసుకున్నప్పుడు మా పెద్ద తమ్ముడు కోటీశ్వరరావు పుట్టిన తర్వాత మా అమ్మగారికి మతి స్థిమితం లేని పరిస్థితి ఏర్పడ్డది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఎవరికీ తెలియదు. కానీ జరిగిన విషయం మాత్రం అది. కొంతకాలం ఆవిడని హాస్పిటల్ చుట్టూ తిప్పారు. మరి మనకున్న మూఢనమ్మకాలు, మన యొక్క విశ్వాసాలను బట్టి అప్పట్లో భూత వైద్యాలకు అవి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వైద్యానికి సంబంధించి వైద్యం కూడా అందజేయటం జరిగింది. కానీ అవేమీ కూడా ఫలితం ఇవ్వలేదు. తర్వాత వారు చెప్పారు, ఇలా సమయం గడిచిపోతూ ఉంది, ఎవరో వచ్చి ఆ కాలంలో మరి సువార్త చెప్పువారు, ప్రకటించేవారు లేని యెడల ఎవరు వింటారు? అందుకని ప్రకటించేవారు కూడా కావాలి. ఆ రోజుల్లో కూడా, అంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాల క్రితం కొంతమంది అప్పట్లో ప్రభువుని నమ్ముకోవటం అంటే చాలా అపహాస్యం చేసేవారు. ఇప్పట్లాగా విశ్వాసం అంతగా అనేక మందిలో విస్తరించలేదు. కాబట్టి ఎవరో అరాకొర అన్నట్టుగా ఒకరు వచ్చి యేసు ప్రభు గురించి మా అమ్మగారికి చెప్తే, అమ్మ మీకు ఆరోగ్యం కలుగుతుంది, మరి ప్రభులో విశ్వాసం ఉంచండి అని చెబితే మొట్టమొదటగా అంత అనారోగ్యంలో కూడా వారిని కాదని, అంటే నిందించినట్టుగా కొన్ని దూషించండి తెలియక. పౌలు గారు అంటారు కదా, తెలియక అవిశ్వాసం వల్ల చేసేదినని. ఆ తర్వాత మరి ఏ దారి లేనప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళితే మంచిదని మా నాన్నమ్మగారు ఇతరుల ప్రోత్సాహం వల్ల అప్పట్లో పాస్టర్ యాకోబు గారని 6.5 అడుగులు పొడవు ఉండేవాడు ఆయన. మా ఏరియాలో అప్పట్లో ఒక చర్చ్ కూడా లేదు. అలాంటి సమయంలో ఆ చర్చికి మంచి ప్రార్థనాపరుడు ఆయన. ఎంత ప్రార్థనాపరులు అంటే ఆయన మోకాళ్ళు ఇంతంత కాయలు కాసేసినాయి మోకరించి ప్రార్థన చేయటం వల్ల. ఆ చర్చిలో అప్పటికి ఆ ఏరియాలో ఆ ఒక్క చర్చే ఉంది. అక్కడ తీసుకువెళ్ళారు ఒక వాహనం మీద. తర్వాత చెప్పిన సంగతులు అన్నమాట. చర్చిలో జరిగేది ఏంటంటే ఒకరి బాధ కొరకు అనేక మంది ప్రార్థన చేస్తారు, దైవజనులతో పాటు దైవ సేవకురాలతో పాటు తమ బాధగా చేసుకొని. అది దైవ ప్రేమ వల్ల జరిగేది. అలాగ ప్రార్థన చేయగా మా అమ్మగారు 3 వారాల్లోకెల్లా ఆమె పూర్తి రికవర్ అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆమె యొక్క విశ్వాసం ద్వారా నేను విశ్వాసంలోకి రావటం జరిగింది.
ఇంకా అప్పటి నుంచి 15వ ఏట ప్రభువుని నమ్ముకున్నాను నేను. అప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా వాక్యం వినటం దైవజనులు పాస్టర్ కృపావరం గారి ద్వారా, అలాగే మా స్నేహితులు కుటుంబం, క్రైస్తవ కుటుంబం, రేగుల వారి మల్లయ్య గారని, ఆయన మిలిటరీ ఆఫీసర్, ఆయన కుటుంబం దగ్గరతో చదువుకునే విషయంలో స్నేహంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్నేహభావంలో ఆ క్రైస్తవం యొక్క తొలి అడుగులు వారి కుటుంబంలో నేను నేర్చుకున్నాను. తర్వాత మొట్టమొదట వెళ్ళిన చర్చి, మా అమ్మగారు చేయి పట్టుకుని వెళ్ళిన చర్చి మాత్రం పాస్టర్ యాకోబు గారిది. తర్వాత అనేక మంది దైవ సేవకులతో పరిచయాలు. మా ఇంటికి సువార్త చెప్పడానికి పాస్టర్ కృపావరం గారిని బూరుగుపూడి చిన్ననాడు నా చిన్నప్పుడు వచ్చేవారు. ఆయన వాక్యం చెప్పి బోధించేవారు. ఆ తర్వాత మా మాస్టర్ గారు ఆయన చర్చికి వెళుతూ నన్ను కూడా యేసు ప్రేమాలయం అనే చర్చికి తీసుకెళ్తూ ఉండేవారు. తర్వాత పాస్టర్ జార్జి బాబు గారు, పాస్టర్ యశయ్య గారు, పాస్టర్ ఫిన్నీ గారు, వీరంతా మా గ్రామంలో సేవ చేసినందున పాస్టర్ ఆనందరావు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా దేవుని వాక్యం వినాలనే ఆసక్తితో అక్కడికి వెళ్ళటం జరిగేది. ఇంకా ఆ విధంగా కొంతకాలం అయిన తర్వాత మా ఊర్లోనే మరొక చర్చి హైందవుల మధ్య స్థాపించబడింది. దానిలో పాస్టర్ ఉదయ్ కుమార్ గారు దైవజనులు సేవ చేస్తూ ఉంటే ఇవన్నీ తిరిగిన తర్వాత నేను మన ఊర్లో ఉన్న సంఘం మన మధ్యలో పరిచయం చేస్తున్నారని అక్కడికి నేను మా అమ్మగారితో పాటు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ విధంగా వాక్యము దైవజనుల ద్వారా వింటున్నప్పుడు మరి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు. అలాగూ యవ్వన కాలంలో వాక్యం వింటూ ఉంటుండగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాలను బట్టి మార్పు చెందడం జరిగింది. ప్రైజ్ గాడ్. మానవుని జీవితంలో యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా పాస్టర్ గారు. యవ్వన కాలంలో ప్రతి యవనస్తుడు కూడా రకరకాలుగా శోధింపబడుతూ ఉంటారు. మీకు ఏమైనా శోధనలు వచ్చినాయా? శోధనలు మీరు ఎలా వచ్చినప్పుడు జయించగలిగారు? యవనస్తులు తప్పక తొట్టిల్తారని, అంటే తప్పనిసరిగా తొట్టిల్లిపోమని కాదు, కానీ ఆ వయస్సు అర్థమవుతున్న స్థితి నుండి ఆకర్షించబడతాం. లోకము, శరీరాశలు, నేత్రాశలు, జీవబడము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కనుక మరి యవ్వన కాలంలో కూడా అటు ఇటు కొంచెం అంటే వాక్యానికి ప్రక్కకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉండేది. కొంచెం అంటే పెద్ద పాపాలు కాకపోవచ్చు, కానీ నోటి మాటలు, అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఇలాంటి వాక్యం వినట మాత్రమే కాకుండా అది వాక్యము మనలో పనిచేయటం ప్రారంభిస్తే ఆ విధంగా యవ్వన ఇచ్చల నుండి పారిపోమ్మని చెప్పిన మాట ప్రకారంగా మెల్లమెల్లగా వాటి నుంచి దూరమవుతూ ప్రార్థన ద్వారా విశ్వాసంలో ఎదగడం జరిగింది. ఈ విధంగా యవ్వన ఇచ్చల నుండి ఏమైనా ప్రక్కకెళ్ళినా మరి దేవుని వాక్యం అనే భయం, దేవునికి విరోధంగా వెళ్తామనే భయం అటు వెళ్లకుండా చేసేది. అందుకని చాలాసార్లు తప్పించుకోవటానికి, ఆ ఉచ్చుల్లో పడకుండా ఉండటానికి ఒకటి వాక్యమైతే, రెండు దేవుని యొక్క మహాకృప. నాతోటి వారందరూ కూడా రకరకాల అలవాట్లలో పడినా కానీ ఈ వాక్యము దేవుని కృప అలా పడకుండా కాపాడింది. దేవుని కృప వలన యవ్వన జీవితంలో యవ్వన శోధనలు జయించి విజయం పొందగలిగారు. పాస్టర్ గారు, మీరు ప్లస్ మీ తండ్రి గారు అప్పటికి యేసుప్రభువుని తెలుసుకోలేదు కదా, మరి వివాహం వచ్చేటప్పటికి క్రైస్తవ వివాహం జరిగిందా, హిందూ వివాహం జరిగిందా? అబ్బో, ఆ రోజులు తలంచుకుంటే భయం కూడా కలుగుతూ ఉంటుంది. క్రైస్తవ వివాహము చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఎందుకు కలిగింది అంటే, ఒక్కసారి ఆ వాక్యంలోనికి వెళితే ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నిర్గమకాండంలో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి ఈ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత
మరలా పక్కకి వెళ్ళిపోయినట్టయితే, ప్రక్కదారి పట్టినట్టయితే, అది అన్య సంబంధమైనగా వెళ్ళినట్టయితే అది దేవుని ఇష్టాన్ని చూరగొనదు అని, దేవునికి అది అయిష్టమనే సంగతి అర్థమైన తర్వాత చాలా పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు మాత్రమే ప్రభులో విశ్వాసం ఉంచారు. ఇంకా మా బంధువులు కానీ చాలామంది ప్రభువుని తెలీదు, ఇంకా వ్యతిరేకించేవారు కూడా. ఇదంతా ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు. అందుకని అప్పట్లో చాలా వ్యతిరేకత ఉండేది. ఇంకా మా నాన్నగారు కూడా హైందవ ధర్మ ప్రకారంగా నడుస్తూ ఆ గుళ్ళు గోపురాలకి ఒక పెద్దగా వ్యవహరించేవారు. కాబట్టి ఆయనకి క్రైస్తవ్యం అంటే అసలు ఇష్టం లేదు. మరి నేను యేసు ప్రభు యొక్క నామంలో క్రైస్తవ వివాహం చేసుకుంటాను, హైందవ వివాహాలు చేసుకునేవారు ఉన్నారు, క్రైస్తవుల ఎందు కూడా. కానీ ఎందుకునో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వయసులో ఒక తీవ్రమైనటువంటి భావాన్ని, దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఇచ్చను కలిగించినందున ఇంట్లో వారు ఆ సమయంలో అంగీకరించకపోయినా, కొంత పోరాటాలు జరిగిన, ఒక స్థిర నిర్ణయంతో ఉండటం వల్ల దైవజనులు, అప్పట్లో ఆత్మపూర్ణులైన దైవజనులు పాస్టర్ కృపావరం గారు కూడా మా వివాహ విషయంలో మనం మర్చిపోకూడదు, దేవుడు చేసిన మేలుని, మనకు ఉపకారం చేసిన మనుషులను కూడా. ఆయన కూడా విశేషమైన కృషి చేసి ఇటు మా నాన్నగారిని అటు అవతల పక్షం వారిని కూడా చాలా మాట్లాడి, అంటే ఒప్పించే విషయంలో చక్కగా నడిపించడం కూడా నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ దైవజనులను కూడా ఆ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా అన్నిటికీ మించి దైవ కృప ఉండటం వల్ల క్రైస్తవ వివాహమే మొట్టమొదట మా ఇంట్లో, మా గృహాల్లో జరిగింది. సేవలోనికి ఎలా వచ్చారో దేవుడే తీసుకొచ్చాడా, లేదా మీరంతటి మీరే వచ్చారా, లేకపోతే ఇంకెవరైనా తీసుకొచ్చారా, మాకు తెలియజేస్తారా? ఈ విషయంలో చాలామంది మేమే తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి వారిని బట్టి నేను బాధపడలేదు. కానీ అది వారి ప్రోత్సాహం కూడా ఉన్నది. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలో మనం నయమాను గురించినటువంటి విషయాన్ని చదువుతాం 5వ అధ్యాయంలో. సమయం లేదు కానీ అక్కడ నయమాను స్వస్థత పొందటానికి ఎవరు కారణం అని అడిగితే చాలామంది చిన్నది కారణం అంటారు. ఆ చిన్నది కారణం అయితే మరి దైవజనుడు ఏమయ్యాడు అని అడిగితే మరలా ఆ ప్రశ్నకు సమాధానం లోపిస్తారు. అలాగే అక్కడ రాజుగారి ప్రమేయం కూడా ఉంది ఆ విషయంలో. రాజుగారు కూడా నయమాను అనేటువంటి మా సైన్యాధిపతి అనారోగ్యంగా ఉన్నాడు, మీరు స్వస్థపరిచి పంపించాలి అని చెప్పేసి ఆ రాజుకి ఉత్తరం రాశాడు. అంటే ఇద్దరు రాజుల పాత్ర కూడా ఉంది, చిన్నదాని పాత్ర కూడా ఉంది, ఆ ఇంటి యజమానురాల పాత్ర కూడా ఉంది దానిలో. చివరికి నయమాను అనేటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందటంలో దైవజనుడు అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ నదిలో మునగమంటే ఆయన కోపగించి వెళ్ళిపోతున్నాడు. మా దేశంలో కూడా చాలా నదులు ఉన్నాయి. అప్పుడు ఆ దాసునితో అనగా సైన్యాధిపతితో వచ్చిన ఒక దాసుడు ఆయన ఏం చెప్పారండి, ఏవైనా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పలేదు కదా, ఆ నదిలో మునగమన్నారు, అది మునిగితే పోలేదని ఆయన కూడా ప్రోత్సహించాడు, సర్ది చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ఎలాగైతే ఉపయోగపడ్డారో దైవ సేవలోకి నేను రావటానికి కూడా అనేక మంది దైవజనుల పాత్ర ఉన్నది అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. మనుషుల యొక్క ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారా వారు ప్రేరేపింపబడి వారు చెప్పిన మాటలు మాత్రమే కాకుండా దేవుడే స్వయంగా ఆయన స్వరం ద్వారా నేను విన్నాను. ఉపవాస ప్రార్థన చేసి మందిరంలో నిద్రిస్తున్న సమయంలో ఒక పాట, కాపరి గొర్రెల కాయు కాపరి అని ఒక పనిని దేవుడు అప్పగిస్తున్నట్టుగా ఒక పాట విన్నాను. అది మాత్రమే కాకుండా, ప్రభువా నువ్వు నిజంగా నన్ను పిలిస్తే, ఎందరు ప్రోత్సహించినా కానీ మీరు నా పేరు పెట్టి పిలవాలి, అది కూడా నేను ఎరగని వారు పిలవాలి. ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది, నా అనుభవం అది.
అని ఒక పబ్లిక్ మీటింగ్లో వేల మంది ఉన్న ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వేరే రాష్ట్రం నుండి వచ్చిన దైవజనుడు, ఆయన నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఆత్మపూర్ణుడై ఒక ప్రసంగించడం ప్రారంభించి వెంటనే ఆపివేసి ఆ ప్రసంగాన్ని, ఒక వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నన్ను పిలిస్తే ఇక్కడే పిలవాలి, నా పేరు పెట్టి పిలవాలని ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నా కుమారుడా నిన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు బర్నబాస్ అని ఆ పేరు పెట్టో పిలిచి నేను ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నానో దాన్ని చెప్పి మరి సేవను నిర్ధారణగా పిలుపుతో ఉన్నప్పుడు అప్పుడు నేను అది నిర్ధారణ చేసుకుని సేవకు రావటం ఒక నిశ్చయం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి వచ్చి ఈ ఎర్రంపేటని కేంద్రంగా చేసుకుని సేవ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడే సేవ చేయొచ్చు కదా. ఈ ప్రాంతానికి మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? ఉపయోగకరమైనటువంటి ప్రశ్న అది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మరి సేవ అనేక రకాలుగా అనేక మంది అనేక విధానాల్లో వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత రోజుల్లో. కాబట్టి దైవ సేవకు రావటం అనేది ఒక అద్భుతకరమైనటువంటి విషయం. అది అందరూ చేయలేరు ఆ పని. రెండు, దేవుడు నిర్ణయించిన చోటుకు వెళ్ళటం అనేది మరొక అంశం. దీనిలో ఆదికాండంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంఘటన, సందర్భం కూడా. ఆయన బయలుదేరి వెళ్ళకముందు పలానా ప్రదేశానికి వెళ్ళమని చెప్పలేదు, కానీ నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను చూపిస్తానని. అందుకని ఆయన బయలుదేరి వెళ్ళాడు. తండ్రి ఇంటిని బంధువుల్ని విడిచి కూడా రమ్మన్నాడు ఆయన. ఆ ప్రకారంగా నేను కూడా సేవకు సమర్పించుకున్న తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఉంది, వాళ్ళు అన్నారు మా మధ్య సేవ చేయండి అన్నారు. అలాగే అప్పటికే నాకు వివాహం అయింది కనుక మా మావయ్య గారు కూడా 5-6 సంఘాలు ఉన్నాయి, మీరు మాతో పాటు పని చేయొచ్చు కదా. ఆయన జంగారెడ్డి రంగబాబు గారు చాలా కాలం నుంచి సేవలో ఉన్నారు. ఆయన వారి సంఘాల్లో కూడా సహకరించవచ్చు అనే మాటలు వినబడ్డాయి. అక్కడ కూడా పరిచయం చేయొచ్చు అని. తర్వాత ఇంకొక ఆయన, మీరు ఒక మంచి పట్టణంలో సేవ చేస్తే బాగుంటుందండి, అక్కడ విమానాశ్రయం అందుబాటులో ఉండాలి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండాలి, బస్ కాంప్లెక్స్ అందుబాటులో ఉండాలి, ఇవన్నీ ఉంటే మీరు చక్కగా సేవ చేయొచ్చు, రేపు పొద్దున్న మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకోవచ్చు అనే ఒక మంచి మానవతా దృక్పథంతో కూడిన సలహా ఇచ్చారు. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఈ అంశం నన్ను పట్టుకుంది. ఈ వాక్యం 12వ అధ్యాయంలో ఉన్న అంశం, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలని. కాబట్టి ఎక్కడ వెళ్ళాలి ప్రభువా? ఈ ప్రార్థన చాలా కాలం చేయటం జరిగింది. ఎక్కడికి నడిపిస్తారు మీరు, ఎక్కడికి వెళ్ళాలని. అప్పుడు ఒక సందర్భంలో దైవజనులు కృపావరం గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అప్పటికే నేను ఒక సంఘానికి అటాచ్ అయ్యి ఉండటం వల్ల పాస్టర్ ఉదయ్ కుమార్ గారు అలాగే వారి భార్య కలిసి ఈ పశ్చిమ గోదావరి ప్రాంతం ఒక మీటింగ్కి రావటం జరిగింది. వారితో పాటు నేను కూడా వచ్చాను మొదటిసారి. వచ్చిన తర్వాత మరి ఇక్కడ చూడటం, కూటంలో పాల్పొంపులు పొందటం జరిగింది. తర్వాత వెళ్ళిపోయాం. అనేక సందర్భాలలో అనేక ప్లేసులకు వెళ్తున్నట్టుగా ఈ ప్లేస్కి కూడా వచ్చాం. వారితో పాటే రావటం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. కానీ ఎందుకునో హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంది, మరలా ఆ ప్రాంతానికి వెళ్ళాలని. ఎవరు చెప్పడం వల్ల కాదు, కానీ ఆ ఉద్దేశం నాలో ఎందుకునో మరి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించటం అనేది ఒక ఆలోచన పెడతా ఉన్నారు. ఆ తర్వాత నేనే మరి ఎర్రంపేట వెళ్తానండి అని పాస్టర్ గారిని అడగటం, మళ్ళీ ఇక్కడికి రావటం, ఈ ఎర్రంపేటలో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడటం. అంటే కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాత్మకంగా నా కుమారుడా ఇక్కడ నిలిచియుండు, నీ వెలుగుకు అనేక మంది వస్తారని. అప్పుడంతా జనం లేరు, ఓ 11-12 మంది.
మరి అనేక మంది వస్తారని ఒక ప్రవచనం, ఇక్కడే ఉండమని చెప్పిన మాట ప్రవచనాత్మకమైన మాట ఆత్మ ద్వారా కొందరు పలికిన మరి ఆ యొక్క విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయిత చేసుకోమని, ఆ ప్రకారంగా నిశ్చయిత చేసుకోవటానికి మరలా ఉపవాసం ఉండి ఇక్కడే ఆ కొబ్బరి తోటలో గన్నెమని ఎక్కువ నారాయణ గారని వారి కొబ్బరి తోటలో 2 రోజులు నేను ఒంటరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు నాతో మాట్లాడి ఇక్కడే నిలిచియుండు అని ఈ ప్రాంతం గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచారు. ఇక్కడే నిలిచి ఉండమని కూడా చెప్పారు. అందుకని దాని నిర్ధారణతో ఈ ప్రాంతానికి మొట్టమొదట 1991 సంవత్సరంలో రావటం జరిగింది. ఈ విధంగా ఇక్కడ సేవ ప్రారంభమై అంచెలంచెలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరే జిల్లాల్లో కూడా వ్యాపించడం అనేది ఆ దేవుని సంకల్పమే తప్ప ఇక మన యొక్క సొంత ఉద్దేశం చెప్పినవి జరగలేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు సేవలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అవి ఆనందకరమైనవి కావచ్చు, అవి మీ జీవితంలో కొన్ని దుఃఖకరమైనవి కావచ్చు. ఎందుకంటే మేము కూడా కొన్ని దుఃఖకరమైన సంఘటనలు మీ జీవితంలో జరగడం మేము చూసాం. అందుచేత ఆ దుఃఖకరమైన పరిస్థితులు కలిగినప్పుడు మీరు ఎలా నిలబడగలిగారు? ఆ శ్రమల్లో మీరు ఎలా నిలబడగలిగారు? సేవ అంటేనే దైవజనులు ఈసన్న గారు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, సేవకు వచ్చారంటే చావటానికి వచ్చారు అని ఆయన ఒక ఉపమానం అంటే ఒక రీతిగా వర్ణించారు. అందుకని ఇది చావు మాత్రమే కాదు, సేవ, దైవ సేవ, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి సేవ అంటే అది దానిలో జీవం ఉన్నది. ఇంకా బాగా చెప్పాలంటే సేవలో దొరికిన నవరుచులు, అన్ని రకాల రుచులు కూడా ఇక దేనిలోనూ దొరకవు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఘనత అఘనతల యందు, సుకీర్తి దుష్కీర్తుల యందు, ఇలాగ చాలా వర్ణన చేసుకుంటూ మాట్లాడాడు ఆయన. అందుకని సేవలు అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ప్రేమించేవారు కొన్నిసార్లు ద్వేషిస్తారు, ద్వేషించేవారు మార్పు చెంది మరొకసారి ప్రేమను చూపిస్తారు. ఇక ఈ సేవలో ఎదురైన సమస్యలు ముఖ్యంగా విశ్వాస సంబంధమైన పరిచర్య. ఇది చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా నిందలు, అవమానాలు, ఈ రకరకాలైన పరిస్థితులు ఇవన్నీ ఎదుర్కోవటం సహజం, సమంజసం కూడా. అలా జరగట్లేదు అంటే అది దైవ చిత్తానుసారమైన విధంగా వెళ్ళటం లేదేమో అని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకని సేవలో రొమ్ము గుద్దిన అనుభవాలు, పాలు దాగిన వారే రొమ్ము గుద్దిన అనుభవాలు ఉంటాయి. నాకే కాదు, ఆత్మపూర్ణులై ఆత్మచేత నడిపించబడే దైవజనులకి అందరికీ కూడా ఈ పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కరికే కాదు, కొందరు కొట్టబడతారు, కొందరు నిందించబడతారు, కొందరు అవమానించబడతారు, కొందరు అపకీర్తితో కూడినటువంటి దాన్ని అనుభవిస్తారు, కొందరు ఆర్థిక సమస్యలు అనుభవిస్తారు, కొందరు బంధువులకి దూరంగా ఉండి సపోర్ట్ లేని వారిగా ఉంటారు. అంటే గతంలో ఎంతో బంధువులు, మిత్రులు అందరూ ఉన్నా ఇప్పుడు వారందరికీ దేవుడు చూపించిన చోటుకు వెళ్ళిపోతే ఇంకా ఒంటరిగా దేవుడు తప్ప, నిలిచుంటే ఎవరైనా నమ్మకస్తులైన సంఘం తప్ప దైవజనులకి మిగిలిన వారు ఎవరూ కూడా అంత సహకరించిన పరిస్థితులు కూడా ఉంటాయి. నా జీవితంలో, సేవా జీవితంలో అయితే కొన్నిసార్లు ఎందుకు సేవకు వచ్చాము అని బాధపడేటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇంకా మా మీద కొన్నిసార్లు హత్య కేసులు కూడా బనాయించారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. కొన్ని సంఘంలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కన్నబిడ్డలే తల్లిదండ్రులకి దూరంగా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మీయంగా పెంచిన వారు కూడా రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోవటం అనేది సహజం. కొన్నిసార్లు బాధపడినా ఈ విధంగా అనుకున్నాను నేను, కన్న పిల్లలైనా వారి కుటుంబాల కోసం, వారి బ్రతుకు తెరువు కోసం బయటకు వెళ్తారు కదా, మరి కన్నవారికి అంటే మనం
ఆత్మీయంగా ఒకవేళ కని ఉండవచ్చు, లేకపోతే వాక్యం ద్వారా వాళ్ళని పెంచి ఉండొచ్చు. కానీ వాళ్ళు పెద్దవారైన తర్వాత వెళ్ళాలి. మరి యేసుప్రభు వారు కూడా చెప్పారు కదా, మీరు వెళ్ళి ఫలించండి అని, మీ ఫలము నిలిచి ఉండాలని. ఆ విధంగా కొంతమంది బయలుదేరి వెళ్ళిన సందర్భాలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినవి ఉన్నాయి. కొంతమంది సంఘాలు చీల్చిన పరిస్థితులు ఉన్నాయి, దుఃఖపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దేవుడు తన అద్భుతకరమైన ప్రేమను చూపించి ఆదుకున్నారు. అందుకనే నేటి వరకు నిలిచి ఉన్నాం. ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడైనా సేవ నుంచి వెనక్కి వెళ్ళిపోదామని కానీ, సేవను మానేద్దామని కానీ అనుకున్నారా పాస్టర్? అదే మరి అలాంటి అనిపిస్తుంది ఆయా సందర్భాలు అయినప్పుడు. ఎందుకంటే మానవులం కాబట్టి ఆ క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఒక వాక్యం ఏంటంటే, మరి ప్రభువారు చెప్పిన ఒక మాట నేను జ్ఞాపకం చేయదలిచాను. అది లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ప్రభు చెప్పారేమంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడని. వెళ్ళాలని ఉంది, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే తెగించి కూడా వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఊరిలో కట్టడి వేసి ఈ ఊరి నుంచి పంపించేయాలని పట్టుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెనక్కి తిరగటం అనేటువంటిది సేవలో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత చావైనా బ్రతుకైనా సేవ అనే తీర్మానం లేకపోతే చాలామంది విడిచి వెళ్ళిపోతారు. కానీ అలా నిలబడి ఉండటానికి దేవుడే అద్భుతకరమైన సహాయం చేసి ఆత్మ ద్వారా బలపరిచారు. దేవుని సేవ వారసత్వంగా మీరు మీ తర్వాత మీ పిల్లలు చేయవచ్చు కదా. ఎందుకు ఇంతమంది మరి శిష్యులను తయారు చేసి సేవా తర్ఫీదిచ్చి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటున్నారు? సేవకులను తయారు చేయటం, సేవకురాండం తయారు చేయటం అనే పిలుపు అదొక ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రత్యేకమైన దర్శనం. అందరికీ ఆ పని అప్పగించబడకపోవచ్చు, కానీ అప్పగించబడిన వారికి మాత్రం ఆ పని సవ్యంగా చేస్తే వచ్చే జీతం వేరు. ఎందుకంటే ప్రభు మాటను నెరవేర్చడం అది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అలాగే ప్రభువారు చెప్పారు, పనివారిని పంప తండ్రిని వేడుకొనండి అని. ఒకటి పనివారిని పంపమని వేడుకోవాలి, దేవుని పనివారిని అంటే సేవకా బృందాన్ని. అదే సమయంలో దాని కొరకు వ్యయ ప్రయాసలు ఓర్చి సేవకులను తయారు చేయటం అనేది యేసు ప్రభు వారి జీవితంలో చూస్తూ ఉన్నాం మనం. అలాగే ప్రవక్తల జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఏలియా గారి దగ్గర శిష్యులు ఉన్నారు, ఎలీషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఇలాగ వారు ఆ రోజుల్లో కూడా పాత నిబంధన కాలంలో కూడా శిష్యులు తర్ఫీదు ఇచ్చారు. యేసు ప్రభు వారే తను కూడా పెట్టుకొని 12 మంది శిష్యులు అపోస్తులు, 70 మంది ఇతర శిష్యులు, వీరిగాక ఇతర శిష్యులు, ఇలాంటి వారు ఎంతోమందికి అవకాశం ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ పని విస్తారమైంది, ఈ పనిలో విస్తారమైన పనివారు కావాలి. దీనిలోనే రెండవ యాంగిల్ ఏంటంటే, ఓ పనివాడు తయారవుతే కొంతమంది తట్టుకోలేరు. నేను కట్టుకున్న ఈ గూడు చెదిరిపోద్దేమో, ఈ నా చుట్టూ కట్టుకున్నటువంటి ఈ యొక్క కోట పడిపోతుందేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అలాంటి సంకుచిత మనస్తత్వం ఉంటే సేవలో సేవకులను తయారు చేయలేరు. ఆ దర్శనం లేకపోతే దాని కొరకు ప్రయాసపడరు కూడా. మరి దేవుడిచ్చిన దర్శనము, దేవుడి యొక్క ప్రత్యేకమైన పని అప్పగించటం జరిగింది అని గ్రహింపు కలగటానికి మరి దైవజనులు శిష్యత్వం అనేది మా గుండెల్లో పునాది వేసిన ఆ దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోకుండా కుదరదు. ఆయనే పాస్టర్ క్రిస్టోఫర్ లెప్చా గారు. ఆయన కాశ్మీరీ పండిట్. మరి దేవుడు చూపించినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా అత్యున్నతమైన మంచి జాబ్, అయిన రేడియో ఆఫీసర్గా షిప్లో వార్షిప్లో పనిచేసేవారు. అవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు ఆంధ్రప్రదేశ్ వచ్చి అష్ట కష్టాలు పడి ఆయన చేసింది ఏంటంటే శిష్యత్వము తర్ఫీదు ఇవ్వటం, అనేక మంది శిష్యులను తయారు చేయటం. ఆ శిష్యత్వపు పెద్దల ఆశీర్వాదం, వారి యొక్క ఉపదేశం ఏం చేసిందంటే
అనేక మంది, నేనే కాదు, ఆ సహవాసంలో ఆయన నుంచి నేర్చుకున్నటువంటి ప్రతి వారు కూడా శిష్యులను తయారు చేయటం, శిష్యులను తీర్చిదిద్దటం, వాళ్ళని సేవకులుగా పంపించటం. అదే ప్రకారంగా మా వద్ద కూడా దేవుని మహాకృపను బట్టి మరి ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారు దాదాపు 30-40 మంది వరకు వేరు వేరు ప్రాంతాల్లో సేవ చేస్తున్నవారు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవారు, ముఖ్యంగా పల్లెటూళ్ళలో నుండి వచ్చిన వాళ్ళు. దీనిలో కొందరు మాతో ఉన్నారు నమ్మకంగా, కొంతమంది బయటికి వెళ్ళి దేవుని పని చేసుకుంటున్నారు. అది కూడా సంతోషమే. అందరూ మనతో ఉండనవసరం లేదు. యేసు ప్రభుతో కూడా అందరూ లేరు. ఆయన కొరకు బయటికి వెళ్ళి ఫలించి ఆ ఫలాలను నిలుపుకుంటే చాలు. ఇలాంటి సంతృప్తి కూడా ఉంది. కాబట్టి పని చేసేవాడు మన పక్షపు వాడే, బయటవాడు కాదు. అందుకని వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, మంచిది. వాళ్ళు కూడా ఆత్మలు రక్షిస్తున్నారు. ఇక్కడ కృతజ్ఞతతో ఉండి వెంబడించే వాళ్ళు కొంతమంది అలాగ ఉన్నారు. ఏది ఏమైనా దేవుని పని జరుగుతోంది, దేవుని చిత్తం జరుగుతుంది. దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మంచిది పాస్టర్ గారు. పాస్టర్ గారి గురించి, అదేవిధంగా దేవుడు మీకు అనుగ్రహించిన సంతానాన్ని గురించి, వారు ఏ విధంగా మీకు ఈ సేవలో సహకరిస్తున్నారో తెలియజేస్తారు. దేవుని యొక్క మహాకృప, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని, ముందుగా వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కంటే మేము సేవలోకి ప్రారంభంలో 25వ ఏట సేవలోనికి వచ్చాను నేను. 25వ ఏట. అందుకని అప్పటికే వివాహం జరిగింది కనుక నా భార్య కూడా నాతో కలిసి సేవలో ఉంటూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు వీళ్ళు 3, 4, 5, 7, 6 సంవత్సరాలు ఇలా ఈ వయసులో ఉన్నారు వాళ్ళు అప్పట్లో. కాబట్టి వాళ్ళని చూసుకుంటూ ఈ సేవలో అనేక ప్రాంతాలు తిరగటానికి కష్టతరంగా ఉండేది. ఓ ప్రక్కన వాళ్ళని చూసుకొని మరో ప్రక్క సేవను చూసుకోవటం అంటే ఎవరి పిల్లల వారికి భారం కాదు, కానీ మన దృక్పథం, మన ఆలోచన, మన గోలు సేవ మీద ఉంది కనుక ఈ పిల్లల్ని మరి దైవజనులు, ఆత్మపూర్ణులైన దైవజనుల సలహా మేరకు మద్రాసులో జాయిన్ చేయటం ఒక హాస్టల్లో చిన్న వయసులోనే. అప్పుడు మా పిల్లల్ని మేము విడిచి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాను, నేను ఏడ్చాను. మా పిల్లలు కూడా కనీసం ఒక 5-6 నెలలు ఏడ్చాడు చిన్నబాబు. జాలి లేని వాళ్ళం కాదు, కానీ మరి దేవుని పని మనం దేనికి సమర్పించుకున్నామో దాన్ని జాగ్రత్త చేయాలి. మనం దేవుని పని చేస్తే మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడులే అనే నమ్మకంతో వాళ్ళని అలాగే దేవునికి అప్పగించేయటం జరిగింది. మరి కాన్వెంట్లో కూడా వారు దూరం ఉన్నప్పుడు ఏమన్నా కావాలంటే మేము వచ్చేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళం, మేము శారీర తల్లిదండ్రులం, కానీ అసలు తండ్రి, అసలు తల్లి ఆయనే. మీకు ఏమన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనకే చెప్పండి అని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత దేవుడి మహాకృపను బట్టి వారు మంచి ఎడ్యుకేషన్ అయ్యారు. పెద్దవాడు తన ఇష్ట ప్రకారంగా వైద్య వృత్తిలో ఇప్పుడు ఎండీగా చేయటం జరుగుతుంది. చిన్నబాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరి టీం లీడర్గా కూడా పనిచేయటం జరిగింది మంచి జీతంతో. ఇవన్నీ సంతోషం కలిగించట్లేదు. ఎవరొకరు ఈ దేవుని పరిచర్యను కొనసాగించాలి, దేవుడు మనకిచ్చిన దాన్ని అనే ఆలోచన నాకు, పాస్టర్ గారికి కూడా కలిగి ఉండటం వల్ల మేము అదే ప్రార్థన చేసేవారం. ప్రభువా, ఎవరినైతే ఎన్నుకున్నారో వారిని మరి మీ సేవ కొరకు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, పెద్దవాడైనా చిన్నవాడైనా. అంటే చాలామంది ప్రవచన రీతిగా చెప్పింది ఏంటంటే మరి చిన్నవాని మీద దేవుని ఆత్మ ఉంది, పరిచర్య ఉందని చెప్పేయటం. మాకు కూడా అలాంటి నడిపింపు కలిగి ఉండటం వల్ల వారి ఇరువురు కూడా ఇప్పుడు చిన్నబాబు పూర్తిగా ఉద్యోగాన్ని విడిచిపెట్టి మంచి శాలరీని విడిచిపెట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకోవడం జరిగింది. కొన్నిసార్లు సేవలో వచ్చిన కష్టాలను బట్టి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరలా తిరిగి మాట్లాడి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు సేవలో సహకారిగా ఉండటం జరుగుతుంది. అలాగే పెద్దబాబు కూడా ఒక వైపున విద్య ఉన్న మరొక వైపున సంఘ నిర్మాణంలో తన వంతు పాత్ర తాను కూడా చేయటం జరుగుతుంది. ఈ విధంగా మరి ఇద్దరు కూడా దేవుని పరిచయలో రావటం, దేవునిలో భయభక్తులు కలిగి చక్కని త్రోవలో వారు నడిపించబడటం దేవుడిచ్చిన మహాభాగ్యంగా
దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది పాస్టర్ గారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదండి. మీకు దేవుడిచ్చిన ఈ పరిచర్య లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే బ్యానర్ మీద ఈ పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య కేవలము పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించడానికి పాస్టరమ్మ గారు ఎంతో మరి కృషి చేస్తున్నారు. ఆ కృషి గురించి కూడా మరి అనేక మందికి తెలియచేస్తారా? చాలా మంచిది. అదేమిటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడుతుందని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని, ఇలాగున స్త్రీ గురించిన విషయాలు పర్టికులర్గా చాలా ముఖ్యమైన వాక్య భాగాలు ఉన్నాయి. ఆమె నడుకట్టు కట్టుకుని పనిచేస్తుందని, చేతులు బలంగా పనిచేస్తుందని అనేకమైన విషయాలు స్త్రీ గురించి రాయబడ్డాయి. మరి వివాహ విషయంలో ఈ దినాల్లో అయితే అమ్మాయిని చూడకుండా అబ్బాయి కానీ, అబ్బాయిని చూడకుండా అమ్మాయి కానీ పెళ్లి చేసుకునే సమస్యయే లేదు. చూసిన ఒకటి కాదు, చాలా చూసి కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవట్లేదు. అది తప్పు పట్టట్లేదు, వాళ్ళ యొక్క విచక్షణ వాళ్ళది. కానీ నా విషయంలో ఏంటంటే దైవజనులు ఒక మాట చెప్పారు, ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఈమె రేపు నీ భవిష్యత్తులో సహకారిగా ఉంటుంది, ముఖ్యంగా రేపు సేవకి వెళితే సేవలో కూడా సహకారిగా ఉంటుందని ఆ దైవజనులు చెప్పిన మాట ప్రకారంగా మా అమ్మగారు, మా నాన్నగారు, మా పెద్దక్క ముగ్గురు వెళ్ళి చూసి వచ్చారు. ముగ్గురు నలుగురు. అమ్మాయి మాకు నచ్చింది అన్నారు. ఇంక నేను అమ్మాయిని చూడకుండా ఇటు దైవజనుల మాట, తల్లిదండ్రుల మాట విని నిశ్చితార్థానికి వెళ్ళాను, నిశ్చితార్థం చేసుకోవటానికి. తర్వాత వివాహంలో చూశాను. 1 year తర్వాత మాకు వివాహం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత 1 year ఆగాము. అసలు మధ్యలో మాట్లాడుకోలేదు. తర్వాత వివాహంలోనే ఆమెను చూడటం మరలా 1 year తర్వాత. మరి ఈ మధ్యలో దైవజనుల మాట, పెద్దల మాటకు లోబడి చేసుకున్న కారణం, అది దైవ చిత్తమైన కారణం వల్ల ఆమె సాటి అయిన సహాయం సేవలో, కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా ఆమె అనేక మార్లు ఉపవాస ప్రార్థన బ్యాక్ బోన్గా ఉండటం, ఆమె ప్రకటించటం, హౌస్ విజిటింగ్ చేయటం, నేను ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతే ఆవిడ వెళ్ళి దర్శించటం, ఎన్ని విషయాల్లో ఉపదేశం చేయటం, స్త్రీలను ప్రోత్సాహపరచడం, స్త్రీల కూడికలు నడిపించడం, సంఘాన్ని నడిపించడం, ఎన్ని విషయాల్లో కూడా దేవుడు మరి సాటి అయిన సహాయం అతని కొరకు చేయదును అనుకొనెను. అందుకని ఆమె సేవలో కుటుంబ పరంగా చాలా మంచి సహకారిగా ఉండబట్టి మరి దేవుడు ఇచ్చిన ఆమెను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్లో కేవలము వాక్యం చెప్పడం, ఆదివారపు ఆరాధనలు, సండే స్కూళ్ళు ఇవి మాత్రమేనా? ఇంకేమైనా పరిచర్యలు జరుగుతున్నవా? ప్రభువారు ఒక మాట చెప్పారు. అదేమిటంటే నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదని. అలాగే నువ్వు ధర్మము చేయనప్పుడు బోర ఊదించవద్దు అని. అందుకని ఆ వాక్యం మనలో, ఆ వాక్యం పనిచేయటాన్ని బట్టి దీనికి అనుబంధంగా చాలా రకాలైనటువంటి ఇతర కార్యక్రమాలు ఉన్నా అవేవి పబ్లిక్లో అనౌన్స్ చేసుకోవటం కానీ, మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఈ విధమైన సహాయం చేస్తున్నాం, లేకపోతే ఈ వస్త్రదానం చేస్తున్నాం, లేకపోతే అన్నదానం చేస్తున్నాం, లేకపోతే పేదలకి ఈ విధంగా సహాయం చేస్తున్నాం అనేటువంటిది ఎవరికి చెప్పుకోకుండానే, అది పబ్లిక్లోకి రాకుండానే రహస్యంగానే ప్రభువారు చెప్పిన మాట, నీ ధర్మము రహస్యంగా చేయమన్నారు. అలాగనే అంతర్గతంగా కొన్ని పరిచర్యలు జరగకపోతే ఈ సేవ కూడా డెవలప్ కాదు. అవి సేవకు అనుబంధంగా జరిగేటువంటివి. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే తింటూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడే పరిచయం చేస్తూ ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. ఈనాటికి కూడా
ఆకలి వేసిన వ్యక్తి నాకు అన్నం అని వస్తే ఆ టైంకి మేము ఏదైతే కలిగి ఉన్నామో వారికి పెట్టడం అనేది ఇప్పటివరకు జరుగుతూ ఉంది. ఇవి కాకుండా అనేక మంది పేదవారికి చేయగలిగిన సహాయం ఆయా సమయం సందర్భం సేవకుల కొరకు. సాధారణంగా మేము మందిరం కట్టుకుంటున్నాం మాకే డబ్బులు ఇవ్వండి తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ మందిరం కట్టినా మీరు సహాయం చేయండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ దైవజన్ని అడగకుండా ఉండటం. నేనే కాకుండా సంఘంలోని వారు కూడా మరి ఇతరులకు సహకరించడానికి కానుక కూడా తీస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది, అందరూ కాదు, పేదవారి కానుక అది మేము ముట్టుకోము, అది అవసరతలో ఉన్న వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇతర పరిచర్యల్లో కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది ఆయన రహస్యంగా చేయమని చెప్పిన దాన్ని బట్టి అలాగే వెళ్తూ ఉంది. మంచిది పాస్టర్ గారు. దేవుని పేరట మీరు చేసిన పరిచర్యను బట్టి, సేవను బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సేవా పరిచర్యని రాబో కాలంలో మీరు ఎలాగో ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నారు? ఎలాగంటే దేవుడు ఇంతవరకు నడిపించిన దేవుడు ఉన్నాడు, ఆయనే నడిపిస్తారు. ఆయన చెప్పిన బాటలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా పనిచేయటమే. ఆ నమ్మకంగా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనే మిగిలిన విషయాలు కూడా ఎలాగో నడిపించాలి, ఏ విధంగా నడిపించాలనేది ఆయన సమయానుకూలంగా నడిపింపిస్తారు. ఆ నడిపింపు ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఏదో చెయ్యాలనేటువంటి దానికంటే ముఖ్యంగా ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తే అదే దానికి అదే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అలాగే అభివృద్ధి చెందింది, ఇక ముందు కూడా అలాగే దేవుడు నడిపిస్తాడు. పాస్టర్ గారు, మరొక ప్రశ్న. సేవ కొరకు తమ జీవితాలు సమర్పించుకున్న వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఏమైనా చెప్తారా? చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అనుసరించగలిగితే చాలా మంచిది. దేవుడే ఆ విధమైన నడిపింపు అనేక మంది దైవ సేవకుల ద్వారా, ఆత్మపూర్ణులైన దైవజనుల ద్వారా ఒకచాటే కాదు చాలా ప్రాంతాల్లో సేవకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి వారు దైవ సేవకులు ఉన్నారు, లేకుండా లేరు. దైవ సేవకులందరూ కూడా ఉన్నారు, ఓపికతో, సహనంతో. మా వద్ద నుండి బయలుదేరి వెళ్ళినటువంటి వారు కూడా సేవ కొరకు, వారు కూడా సేవకులను, సేవకురాండ్రను ప్రోత్సహించి మంచి తర్ఫీదులోకి నడిపిస్తూ ఉన్నారు. వారు చెప్పే మాట ఏమిటంటే, మేము అక్కడ నేర్చుకున్నది ఇక్కడ మేము కూడా చేస్తున్నామని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా దైవ సేవ చేయాలనుకునేవారు ఖచ్చితంగా దేవుని పిలుపు కలిగి సేవ చేస్తే ఒకలా ఉంటుంది, దేవుని పిలుపు లేకుండా పనిచేస్తే అది కూడా చేయొచ్చు, కానీ ఆ విధానం వేరేగా ఉంటుంది. మరి దేవుని పిలుపు కలిగి సేవ చేసేది, దేవుని పిలుపు లేకుండా చేసేదానికి ఎంత తేడా ఉంటుందంటే, తల్లి పాలు తాగితే ఎలా ఉంటుంది, అలాగే ఒక ఆవు పాలు తాగితే ఎలా ఉంటుంది. అంటే ఆ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తల్లిపాలు ఆవు పాలు కంటే శ్రేష్టమైనవి. అందుకని దేవుని పిలుపు కలిగి సేవ చేయటం ఒక శ్రేష్టమైన విధానం. ఆ పిలుపును కూడా నిశ్చయత చేసుకుని వెళ్ళాలి. రెండు, సేవలోనికి వచ్చేవారు బ్రతుకు తెరువు కొరకు కానీ ధన సంపాదన కొరకు కానీ సేవకు రావటం అనేది వాక్యానికి పూర్తిగా విరుద్ధం. సేవ చేసేవారిని సేవే బ్రతికించుతుంది, అది వేరే విషయం. సువార్త చేయవారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించాడని కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. అది ఎలాగో జీవించటానికి ఆ సేవలో వచ్చేటువంటి వాటిని ఫలాలుగా దేవుడు ఇచ్చాడు. కానీ బ్రతక నేరక, ఉదాహరణకి ఏంటంటే అమ్మా, ఒక ఆయన నా మోటార్ సైకిల్ ఎక్కితే ఉంటే వెళ్ళి కొంత ప్రయాణం చేస్తా దైవ విషయాలు మాట్లాడుకుంటే ఆయన అన్నాడు, నాకు ఏమి ఉద్యోగం లేదండి, ఏమీ పని లేదండి, కాబట్టి నేను కూడా సేవ చేస్తానండి అన్నాడు. అది కరెక్ట్ అయినటువంటి సమాధానం కాదు, అది ఎన్నిక కూడా సరైంది కాదు. అందుకని తప్పనిసరిగా దేవుడు అబ్రహామును పిలిచిన దేవుడు ఈనాటికి పిలుస్తూనే ఉన్నాడు. శిష్యులను పిలిచాడు, ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. ఆ పిలుపుని కలిగి సేవ చేయటం ఒకటైతే, రెండు, ఏదో ఒక చోట సేవ చేయటం కాకుండా దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి
ఏ జనుల మధ్యకు పోవాలో ఆ జనుల మధ్యకు పోయి అక్కడ బేస్ పాయింట్గా చేసుకొని పని చేయటం మరొక విధానం. అందుకనే దేవుడు అంటాడు యెషయా ప్రవక్తతో కూడా, నేను పంపు ప్రజల యొద్దకు నీ పోవాలంటాడు. ఇది ఒక అంశం. అలాగే మూడవది ఏంటంటే సేవ చేసేటువంటి వారు దేవుడిచ్చే బహుమానం కొరకే దాని మీద దృష్టి కలిగి సేవ చేయాలి. మోషే ఒక రాజకుటుంబంలో పుట్టినప్పుడు కూడా దేవుని సేవా తలంపు ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రాజకుటుంబంలో ఈ లోకంలో ఐహికమైన భోగాలన్నీ అనుభవించవచ్చు. అప్పట్లో ఐగుప్తు దేశం చాలా అగ్రగణ్యమైన దేశం. ఐగుప్తు ధనం చాలా శ్రేష్టమైన ధనం అప్పట్లో. అవన్నీ వదులుకొని దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవించడం అనేది ఆ ఎన్నిక పెద్దవాడైనప్పుడు, అంటే దైవజ్ఞానం కలిగినప్పుడు, వయస్సులో పెద్దవాడవటమే కాదు, ఆత్మీయతలో పెరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించడం మేలు. ఎందుకని? ప్రతిఫలముగా పొందబో బహుమానమందు దృష్టి ఉంచాడు. అంటే దేవుని సేవ చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం అది చాలా ఉంది. ఒక దినాన్ని శిష్యులు అడిగారు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి నీ కూడా వస్తున్నాం, మాకేం వస్తుందంటే ఆయన చాలా చెప్పారు. ఏమన్నారైనా? ముందుగా హింసలు వస్తాయి, అవమానాలు ఉంటాయి, నువ్వేమేమి విడిచి వచ్చావో అవన్నీ కూడా 100 రెట్లు ఆశీర్వాదం ఉంది, ఇదిగాక నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ ప్రతిఫలాన్ని చూడగలగాలి. దేవుడిచ్చే కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, నిత్య జీవం ఉంది, 1000 ఏండ్ల పరిపాలన ఉంది, 7 ఏండ్ల విందు ఉంది. ఇవన్నీ తలంచుకుంటే మనసు ఒప్పొంగి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా పౌలు గారు చెప్పినట్టుగా చావు అయితే లాభం ప్రభు కొరకు, జీవిస్తే ప్రభు కొరకు. ఇలాంటి నిశ్చయతతో ఉన్నవారు ఖచ్చితంగా సేవ చేయాలి. మరి ఇలాంటి దృక్పథంతో ముందుకు వెళ్తే ప్రభువారు చెప్పారు కదా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహింపడతాయి. ఇలా ముందుకెళ్తే గొప్ప ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఐశ్వర్యంతో కూడిన పరలోకపు దీవెనలు ఎన్నో ఉన్నాయి. యుగయుగాల జీవితం ఉంది. దాన్ని చూడగలిగిన వారందరూ కూడా అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్ళి సేవ చేయాలి. ఇక్కడేదో సంపాదించి ఇక్కడేదో కూడబెట్టి మనం ఏదో చేద్దారనేటువంటి తలంపు ఉన్నవారు సేవకు వస్తే అది ప్రతిఫలాలు, ఆత్మీయమైనటువంటి దీవెనలు, ఆ సంఘం ఆత్మీయతలో కొనసాగించలేని స్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. అందుకని నూతనంగా సేవ చేసేవారు ఈ 3 విషయాల్లో మంచి ఉద్దేశం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు వారికి తోడై ఉంటాడు, చక్కగా నడిపిస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్. మీరు మాట్లాడిన మాటలో ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం. సేవ అంటే బ్రతుకుట కొరకు కాక అనేకులను బ్రతికించుట కొరకు దేవుని సేవ చేయాలని, దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు దేవుని సేవ చేయాలనే మంచి విషయాన్ని మాకు తెలియచేశారు. పాస్టర్ గారు, మీరు క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించరు. సంఘంలో కానీ శిష్యత్వపు పాఠశాలలో కానీ వారిని మీరు చాలా కోప్పడుతూ ఉంటారు. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆలస్యంగా వస్తే మీరు వారికి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాల్లో తప్పిపోయినప్పుడు చాలా కఠినంగా ఉంటూ ఉంటారు. ఎందుకు పాస్టర్ గారు మీరు అలా ఉంటారు? తిమోతి పత్రికలో దేవుని వాక్యము మరి చివరి అధ్యాయం చివరి వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనాన్ని ఖండించుటకు, ఉపదేశించుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకని దైవజనుడు ఆత్మావేశముతో పనిచేస్తూ ఉన్నప్పుడు అది ఆయన ఆవేశం కాదు, వారి ఆవేశం కాదు, ఆత్మతో కూడిన, పరిశుద్ధాత్మతో కూడిన ఆవేశంతో ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పుడు అక్కడ తప్పనిసరిగా ఖండన ఉంటుంది. ఖండన ఉండి తీరాలి. ఉపదేశం ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఉపదేశం ఉండాలి. అలాగే బుద్ధి చెప్పడం ఉండాలి. అవసరమైతే నీతి యందు శిక్ష చేయటం కూడా ఉంది. అంటే పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఈ యాంగిల్కి ఎవరు తక్కువ మంది ఉన్నారు. మొత్తం లేకుండా పోలేదు. వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉండొచ్చు. ఎవరన్నా గట్టిగా అంటే మానేస్తారు, బుద్ధి చెప్తే మానేస్తారు.
అని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి దేవుని సంఘం ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పవిత్రమైనదిగా, ముడత లేనిదిగా, కళంకము లేనిదిగా ఉండాలని కదా యేసుక్రీస్తు వారు తన సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని ఇచ్చింది. ఈ ముడత మడత ఇవన్నీ ఉంటే ఆ సంఘం ఎత్తబడే సంఘం కాదు కదా. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. క్రీస్తు తన 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, క్రీస్తు తన సంఘమును ప్రేమించి అది ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడో ఆయన త్యాగం అక్కడ ఉంది. అందుకని నేటి సంఘాలు ఆ స్థితికి ప్రతి సంఘం చేరుకోవాలి, అలాగే ఉండాలి. అలా ఉండాలంటే దైవజనుడు కూడా ఖచ్చితమైన బోధ చేయాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, నీతి యందు శిక్ష చేయాలి. మనం తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే నేటి సమాజంలో మరి చిన్న చిన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారనేది మన కళ్ళ ఎదుటే చూస్తూ ఉన్నాం. శరీర పిల్లలే ఖండించకపోయినా, బుద్ధి చెప్పకపోయినా వారు అలా ఉంటే మరి ఆత్మీయ పిల్లలు ఇంకే విధంగా ఉంటారు? అందుకని దైవ సేవకులు తప్పనిసరిగా ఖండించాలి. కొన్నిసార్లు ఇదే ఇబ్బంది, ఖండించినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవారు ఉంటారు. మరి యోహాను సువార్త 6:66లో యేసు ప్రభు మాటలు కఠినంగా అనిపించి చాలామంది వెళ్ళిపోయారు. అందుకని కొంతమంది వెళ్ళిపోయేవారు ఉంటారు, కొత్తవారు ఆకర్షించబడి వచ్చేవారు ఉంటారు. బోధ మారకూడదు, అలాగే సత్యాన్ని ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు. అలాగున మరి సంఘాన్ని క్రమపరచడంలో కొన్నిసార్లు కఠినంగా ఉండవలసి ఉంటుంది. వారి యొక్క ఒక చెక్కను లేకపోతే ఒక చెట్టును చెక్కినప్పుడు ఆ వ్యక్తి అయ్యో దాన్ని కోసేస్తున్నాడు, చెక్కేస్తున్నాడు అని అనిపించినా అలాగూ దాన్ని చెయ్యకపోతే ఒక మంచి వస్తువుగా అది మార్పు చెందదు. సో దేవుని సంఘం అది దిద్దబడాలి, పరిశుద్ధపరచబడాలి. కఠినంగా ఉన్న అదే సరైన సంఘంగా రూపొందించబడుతుంది. ఇంకో ప్రశ్న పాస్టర్ గారు, పలు రకాలైన అనారోగ్య పరిస్థితులు మీకు ఉన్నవి, అయినప్పటికీ కూడా మీరు ఈ వయసులో కూడా మరి పగలు రాత్రి మరి ప్రయాసపడుతూ ఎంతో సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ మరి ఎలా ఈ వయసులో కూడా ఈ యొక్క సేవను చేయగలుగుతున్నారు? ఆయన బలపరిస్తే మనం చేయగలుగుతాం. నాకు 25వ సంవత్సరంలో డయాబెటీస్ ఉన్నట్టుగా అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఈ 35 సంవత్సరాల డయాబెటీస్ ఉంది. ఎప్పుడు కూడా దేవుని మహాకృప వల్ల ఆయన బలపరచడాన్ని బట్టి ముందుకు సాగిపోవటమే. ఎప్పటి వరకు రాత్రి ఎంత సమయమైనా ప్రయాణంలో, కూడికలో అందరూ ప్రార్థన చేయమని అలసిపోకుండా ప్రార్థన చేయటం, అలసిపోయినా ప్రార్థన చేయాలి. అలాగే 15 సంవత్సరాల నుంచి బీపీ కూడా ఉంది. అలాగని ఏమి తినటం మానలేదు. ఇదొక విచిత్రమైన అంశం. ఇంతకాలం డయాబెటీస్ ఉన్నా నాకు ఇష్టమైంది తినటం ఎందుకు మానలేదు, అది తప్పు కదా అని అనేవారు కూడా ఉన్నారు. కానీ ఒక వాక్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాట, మీరు సమ్మతించి నా మాట వినేలా నేను భూమి యొక్క మంచి పదార్థాలు మీకు భుజింపనిస్తున్నాను. ఈ వాక్యం నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒక మంచి ఆహార పదార్థం దేవుని మాట వింటే తినేస్తాను అన్నాడు కదా అని అలాగనే అవసరార్థంగా కొన్ని ఏది నిశ్శబ్దంగా ఎంచకుండా తీసుకోవటం జరిగింది ఆయా సమయాల్లో. అలాగని తిండిపోతులేం కాదు, కానీ లిమిట్గా. అయినా మరి 2012లో హార్ట్ స్టంట్ పడ్డది. తర్వాత మరలా వెన్నుపూస ప్రాబ్లం వచ్చింది, వెన్నుపూస కూడా ఆపరేషన్ జరిగింది. కొన్ని సమయాల్లో కాళ్ళు వాపులు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినా దేవుడు ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఇంకా ఆయుస్సు ఇచ్చినంత వరకు ఈ సేవను నా పరుగు తుదముట్టించే వరకు. ఒక విషయం ఏంటంటే, ఒక 60 సంవత్సరాల వయస్సు దేవుడు ఈ టార్గెట్ ఇచ్చాడు సేవలో. ఆ టార్గెట్ని 60 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోతే
ఇంకో కొంత ఆయుష్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతాం? ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతాం. అందుకని పరుగు తుదముట్టించే వరకు కూడా, ప్రాణం ఉన్నంత వరకు కూడా మనకి ఇవ్వబడిన టార్గెట్ని ఇంకా పూర్తి అయ్యామని అనుకోవట్లేదు నేను. ఆ టార్గెట్ పూర్తి అవ్వాలి. ఇంకా చేసింది ఏమీ కనబట్టలేదు పెద్దగా, చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. కనుక ఆయుష్ ఉన్నంత వరకు, ఆరోగ్యం ఇచ్చినంత వరకు ఈ సేవను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళవలసిన తీర్మానం ఉంది. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఇంతవరకు మీ విలువైన సమయాన్ని ఎన్ని పనులున్నా మా కొరకు వెచ్చించి అనేక మందికి మీ సాక్ష్యం ద్వారా అనేక విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మరి కల్వరీ గ్రేస్ ఫెలోషిప్ ఛానల్ తరఫున, అలాగే లిటిల్ ఫ్లాక్ ఫెలోషిప్ ఛానల్స్ తరఫున మీరు ఈరోజు కూడా చాలా ఓపికతో వింటూ ఈ యొక్క ఇంటర్వ్యూని మీరు మంచిగా చేసినందుకు కూడా మీకు కూడా ప్రభు దీవెనలు 2 ఛానల్స్ వారికి మీకు కూడా కలగాలని ప్రభు నామములో కోరుతూ ఉన్నాను. దేవుడు మేము దీవించుగాక. విన్న మీరందరినీ కూడా దేవుడు తగిన రీతిగా ఆయన పరిచర్యలో, సేవలో, సేవకులుగా, విశ్వాసాలుగా ఏ స్థాయిలో ఉంచాడో, దేవుడు మనల్ని దేని కొరకు నియమించాడో దానిలో ముందుకు సాగుటకు దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన యేసయ్య చేతిలో బహుబలముగా వాడిపడుతూ క్రీస్తు కాడిని భుజం మీద పెట్టుకుని అవమానాలను, తిరస్కారాలను, శ్రమలను, అనారోగ్యాలను, వయస్సును, తిరుగుబాట్లను లక్ష్యపెట్టక పిలిచిన నమ్మదగిన వైపు, దేవుని వైపు చూస్తూ అలుపెరగక పరుగులు పెడుతూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మా ఆత్మీయ తండ్రి సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాది వందనాలు. మరొకసారి మా ఆత్మీయ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు.